ESI just document చూపిస్తాను like లేకపోతే so we'll have this document. I'm the host now. Okay, fine. రావట్లేదు కనుక షేర్ అవ్వలేదు కదా. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే లైక్ జస్ట్ ఇంట్రొడక్షన్కి వెళ్దాం ఫస్ట్. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం అండ్ ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనేది ఇంట్రడక్షన్ ఇది. ఓకే, సో ఇది 1948లో పాస్డ్ ఇన్ 1948 అంటే ఈ అసెంబ్లీలో బిల్ పాస్ అవ్వడం పాస్డ్ ఇన్ 1948, అమెండెడ్ ఇన్ 1975, 85. అమెండెడ్ అంటే ఎప్పుడు అప్డేషన్ అయింది అని చెప్పేసి. ఓకే, ఫైన్. సో దీని పర్పస్ ఏంటి ఇచ్చాడు ఇక్కడ. ఇట్ ప్రొవైడ్ సర్టెన్ క్యాష్ అండ్ మెడికల్ బెనిఫిట్స్ టు ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ ఇన్ కేస్ ఆఫ్ సిక్నెస్, మెటర్నిటీ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇంజరీ. ఓకే, ఇది ఆల్రెడీ మనం చూసాం. ఓకే, దీని స్కోప్ ఏంటంటే the provision of ESI Act 17 are extended to the following new classes of establishment. ఓకే, దీనికి ఎవరు అంటే దేనికి ఇది వర్తిస్తుంది అని దీంట్లో చెప్తారు అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఎవరికి ఇది వర్తిస్తుందండి? స్మాల్ ఫ్యాక్టరీ ఎంప్లాయింగ్ 10 ఆర్ మోర్ పర్సన్స్, 10 కన్నా ఎక్కువ పర్సన్స్ ఉంటాయి ఇది వర్తిస్తుంది. వెదర్ పవర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ నాట్. పవర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే పవర్ యూజ్ చేసినా చేయకపోయినా మనుషులు పెట్టి 10 మెంబర్స్ కన్నా ఎక్కువ పెట్టి చేస్తే ఈఎస్ఐ అనేది వర్తిస్తుంది. షాప్స్కి వర్తిస్తుంది. ఓకే, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ మోర్ దెన్ where 10 people are there, సినిమాస్ అండ్ థియేటర్స్, రోడ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, న్యూస్ పేపర్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమైనా. ఫస్ట్ ఇది ఎవరి అండర్లో ఉంటుందండి? మెయిన్ మ్యూటికాల్ మ్యూటికాల్. సో ఇక్కడ ఇదేం చెప్తుందంటే అండి, ఆ, ఈ యొక్క ఈఎస్ఐ స్కీమ్ అనేది ఎవరి అండర్లో ఉంటుంది? చైర్పర్సన్స్ ఎవరు? ఓకే, చైర్పర్సన్స్ ఎవరు, ఎవరు ఎలాగా బిహేవ్ చేస్తారు, వాట్ ఆర్ ద కమిటీ మెంబర్స్ అని ఉంటుంది. ఓకే, ఇది ఎవరి అండర్లో ఉంది? యూనియన్ మినిస్టర్ ఫర్ లేబర్ ఈస్ ద చైర్మన్ అండ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ వైస్ చైర్మన్ ఆఫ్ ద కార్పొరేషన్. సో చైర్మన్ ఉంటాడు, యూనియన్ మినిస్టర్ తాను కూడా ఉంటాడు. ఇట్ ఈస్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ మినిస్ట్రీ. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మెంబర్స్ రిప్రజెంట్ సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్. ఎవరెవరు ఉంటారు? ఓకే, సో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. ఓకే, అండ్ మెడికల్ ప్రొఫెషనల్స్ ఉంటారు అండ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ కూడా ఉంటారు. బికాస్ బిల్ పాస్ అవ్వాలంటే పీపుల్ అని ఉంటారు. ఓకే, సో ఇది ఎలా డివైడ్ అయ్యింది? ఫస్ట్ స్కోప్ చూసాం, తర్వాత ఎక్కడ వర్తిస్తుందో చూసాం, ఇప్పుడు ఈ టీం ఎవరు ఉంటుందో చూసాం. ఓకే, ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ కార్పొరేషన్ ఇస్ ద డైరెక్టర్ జనరల్ హూ ఇస్ అసిస్టెడ్ బై ద ప్రిన్సిపల్ ఆఫీసర్స్. సో ఇన్సూరెన్స్ కి కమిషన్ ఉంటుంది. ఓకే, ఇన్సూరెన్స్, మెడికల్, ఫైనాన్స్ అండ్ ఎక్విటరీ. సో ఈ ఇన్సూరెన్స్ టుమారో. So just a minute, just give me a second. Fine. So we have this insurance commissioner there. మన ఇన్సూరెన్స్ కమిషనర్ ఏం చేస్తున్నట్టంటే హీ విల్ మానిటర్ ఆల్ ద ఎంప్లాయీస్, స్టేట్ ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్. ఓకే, ఒకవేళ ఎవరైనా క్లెయిమ్ చేస్తారంటే హీల్ హ్యావ్ ద ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ హౌ మెనీ ఇన్సూరెన్సెస్ ఆర్ క్లెయిమ్డ్, హౌ మెనీ ఇన్సూరెన్సెస్ ఆర్ పెయిడ్ టు ఎంప్లాయీస్, ఎంత అన్క్లెయిమ్డ్ ఉన్నాయి, ఎంత బ్యాలెన్స్, all the data he will be monitoring. Okay, medical commissioner will have the medical history. Okay, financial, ఎక్యుటరీ అంటే ద స్టేట్ ఆఫ్ బాడీస్ అంటే ఎవరైతే ఇవి కాకుండా మిగతావి చేస్తుంటారో దే కమ్స్ అంటారు ఎక్యుటరీ. ఓకే,
ప్రాసెసింగ్ లేకపోతే మీడియేషన్స్ స్టాఫ్ ఏదైతే చేస్తారో దాని ఎక్యుటరీ ఉంటుంది. ఓకే. సో ద మెడికల్ బెనిఫిట్ కౌన్సిల్ హ్యాండెడ్ ఆఫ్ ద డైరెక్టర్ జనరల్ ఫైన్. సో ఈ ముగ్గురు ఉంటారు. ఓకే. ఎక్కడ ఇది ఈ యొక్క ఇన్సూరెన్స్ ఎవరితో అసిస్ట్ అవుతుంది? దీస్ ఆర్ ద పీపుల్ హూ అసిస్ట్. టు హూమ్ దే విల్ అసిస్ట్? దే విల్ అసిస్ట్ ఎవరిని అసిస్ట్ చేస్తారండి? ఆల్ ద చైర్పర్సన్స్ ఆఫ్ ద government and the committees. Okay, they will give, these people take the inputs from these people. Okay, finance. So here D ఒకటి రాసి అన్న అతనికి D కోడ్ అని రాసి. Okay, the scheme is run by contribution by employees and employees and employers and grants from central and state government. ఇది ఫస్ట్ పాయింట్ ఏం చెప్తుందంటే అండి, కాంట్రిబ్యూషన్స్. ఈ స్కీమ్ రన్ అవ్వాలి అంటే కాంట్రిబ్యూషన్ ఫర్ మీకు ఒక ఈఎస్ఐ కట్ అవుతుందంటే కొంత మీ సాలరీ నుంచి కట్ అవుతుంది, కొంత కంపెనీ వేస్తాడు. ఓకే. సో కాంట్రిబ్యూషన్ ఎంత అనేది ఇక్కడ చూపిస్తాను చూసారా. ద ఎంప్లాయీ కాంట్రిబ్యూట్స్ 4.75% and the employees contribute 1.75%. Okay, of wages. And employees getting daily wages of below 70 are exempted from payment of contribution. అంటే ఈ కాంట్రిబ్యూషన్ ఏదైతే 1.7% ఉందో, ఓకే, ఈ కాంట్రిబ్యూషన్ ఇఫ్ బిలో 70 రూపీస్ వస్తుంటే దే ఆర్ exempted, బట్ nowadays such kind of people are not there. Okay, the state government share of expenditure in medical care is 1/8 of the total cost of medical care. Okay, so 1/8 of the total cost state government భరిస్తుంది. ఓకే, ఎంప్లాయీ భరిస్తాడు, ఎంప్లాయర్ భరిస్తాడు. ఓకే, సో the state government also take 1/8 of the total cost of medical care. ఈ పాయింట్స్ రాస్తారు. ఓకే, జస్ట్ మినిట్. జస్ట్ మినిట్. సో ఏంటి బెనిఫిట్స్ ఉంటాయండి ఎంప్లాయీస్కి? వాట్ ఆర్ ద డిఫరెంట్ బెనిఫిట్స్ ఫర్ ఎంప్లాయీస్ అండర్ దిస్ స్కీమ్? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఫర్ ఎంప్లాయీ? మెడికల్, సిక్నెస్, మెటర్నిటీ, డిజేబుల్మెంట్. మెడికల్ అంటే ఏమైనా any medical related issues. Okay, any they'll have a benefits medical related. Okay, sickness అంటే కంట్రిబ్యూషన్ మారినట్టు ఒకసారి చెప్పండి. మారినట్టుంది ఈ ఇయర్ లో, చూడండి ఒకసారి. సార్ చెప్పండి. కంట్రిబ్యూషన్ మారినట్టుంది, 4.75 కాదు అనుకుంటా ఇప్పుడు. 4.25 కాదు ఇప్పుడు కంట్రిబ్యూషన్, 3.25 అండ్ 0.75 అనుకుంటా. జస్ట్ రీచెక్ ఇట్. ఓకే ఐల్ రీచెక్ ఇట్. కంట్రిబ్యూషన్ మారింది, ఇప్పుడు మారింది కంట్రిబ్యూషన్. షూర్ అంటే అప్డేటెడ్ 2010 లో ఒకటి అమెండ్ అయ్యిందండి, దాంట్లో ఒకసారి చూస్తాను. 2021 లో ఇప్పుడు 3.21 లోనే 21 లో అమెండ్మెంట్ ఉందా అది చూస్తాను. చూడండి. తర్వాత సార్ చిన్న ఇన్ఫర్మేషన్ సార్, సారీ టు డిస్టర్బ్ యూ. నేను మేడం కి ఆల్ యాక్ట్స్ క్రిస్ప్స్ లో షేర్ చేశాను. అదేంటంటే క్లాస్ వైజ్ డైరెక్ట్ గా రౌండ్ అనమాట. అంటే మనకి రాసుకోవడానికి ఎగ్జామ్ రాయడానికి బాగుంటుంది అది. ఓకే, అది మేడం దగ్గర తీసుకోండి సార్. అంటే జస్ట్ ఓన్లీ వాట్ ఐ హావ్ ఐఎమ్ షేరింగ్ యూ. ఓకే, షూర్ నేను తీసుకుంటాను. అంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది. అదేంటంటే కూడా ఉందంటే ఇప్పుడు ఈఎస్ఐ యాక్ట్ లో ఒక 4 వరుసగా ఉంటాయి పాయింట్లు ఉంటాయి. ఓకే, క్లాస్ వైజ్ ఉంటాయి. అది మేడం దగ్గర తీసుకోండి సార్. సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ. ఓకే, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. ఐల్ టేక్ ఇట్ సార్. చెప్పారు కదా డౌట్స్ అని క్లారిఫై అయింది కదా. ఫైన్ సార్, ఫైన్. So we have this sickness benefits. Okay, maternity అంటే ఎవరైనా డెలివరీ చేసిన దట్ మెటర్నిటీ బెనిఫిట్స్ అంటారు. ఓకే, డిజేబుల్మెంట్ బెనిఫిట్స్ అంటారు. కూర్చోండి. అండ్ ఇఫ్ ఎవరికైనా హ్యాండ్స్ అయిపోయిన డిజేబుల్మెంట్ బెనిఫిట్స్ అంటారు. డిపెండెంట్స్ బెనిఫిట్స్ అంటారు. ఓకే, ఎవరైనా ఆధారపడి ఉంటే వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ అండ్ రీహాబిలిటేషన్ అలవెన్సెస్.
సో రీహాబిలిటేషన్ ఎలిమెంట్స్. రీహాబిలిటేషన్ అంటే ఒకసారి ఏమైనా పెద్దగా దెబ్బ తగిలి మళ్ళీ రికవరీ అయ్యే లైఫ్లో దాన్ని రీహాబిలిటేషన్ ఎలిమెంట్స్ అనేది వస్తుంది. ఓకే. సో మెడికల్ బెనిఫిట్స్, ఇవి మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇన్ ఏరియాస్ హ్యావింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ 1000 ఆర్ మోర్ ఎంప్లాయీస్. ఓకే. సో దే హ్యావ్ ఓకే ఫ్యామిలీ యూనిట్ సర్వీసింగ్ డిస్పెన్సరీస్. మరి ఏముంటాయంటే ఒకవేళ 1000 కన్నా ఎక్కువ కాన్సన్ట్రేషన్స్ లైక్ ఉన్నాయి అంటే ఎంప్లాయీస్, దే హ్యావ్ ఏ ఫ్యామిలీ యూనిట్స్ అంటే హాస్పిటల్స్, సర్వీస్ డిస్పెన్సరీస్ విత్ ఫుల్ టైమ్ మెడికల్ అండ్ పారామెడికల్ పర్సనల్స్ తో పాటు ఉండాలి అని చెప్తున్నాడు. ఇన్ ఏరియాస్ వేర్ ఎంప్లాయీస్ ఆర్ లెస్ దెన్ 750 పార్ట్ టైమ్ ఈఎస్ఐ dispensaries to be provided. Part time ante it will be not completely throughout the working hours. Okay. In the residential concentration of employees is scattered over long distances, mobile dispensaries are established. And it depends. And if at all mobile dispensaries ante vans lo untayi. Nowadays they're not at ambulances. They have to send the ambulance with the doctor. Okay. So uh, in areas having concentration of 1000, ఓకే, అవును ఎంప్లాయీస్, ఇవన్నీ వర్తించలో లైక్ యాక్ట్లోకి వస్తాయి అన్నమాట. ఓకే. సో యూ హ్యావ్ టు రైట్ జస్ట్ మినిట్. సో ఇదేం చెప్తారంటే ఎక్స్టెండెడ్ సిక్నెస్ బెనిఫిట్స్ అనేవి ఎలా వస్తాయి. ఓకే. సో ఇన్ ఎడిషన్ ఆఫ్ 91 days of the sickness అంటే ఒకవేళ 91 days of sickness benefits insured for suffering from certain long term diseases are entitled. ఓకే. నార్మల్గా ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 90 ఇఫ్ హీ ఈస్ ఎక్స్టెండింగ్ అంటే ఒకవేళ ఆ సిక్నెస్ అనేది ఎక్కువైంది అది కానీ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్టెండ్, ఓకే, ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ టిల్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years. ఓకే. దాంట్లో 34 డిసీజెస్ అనేవి కవర్ అవుతాయి. ఎవరైతే సార్ చెప్పారో లేటెస్ట్ అమెండ్మెంట్లో ఇంకా ఇంక్రీజ్ అయ్యి ఉంటాయి. ఓకే. సో ఎక్స్టెండెడ్ సిక్నెస్ బెనిఫిట్స్, enhanced sickness, it is payable to insure women for 14 days. Fine. So extended sicknesses and enhanced sicknesses different గా మీరు చూడాలి. ఓకే. సో హియర్ మెటర్నిటీ బెనిఫిట్స్, ఒకవేళ ఎవరికైనా ప్రెగ్నెన్సీ ఉంటే దే విల్ హ్యావ్ బెనిఫిట్ ఆఫ్ 12 weeks. ఫర్ మిస్క్యారేజ్ 6 weeks ఉంటుంది. మిస్క్యారేజ్ 6 weeks ఉంటుంది. ఓకే. And any sickness arising of that pregnancy, they can take a benefit or leave, or they can have 30 days full wages given to them. Okay. డిజేబుల్మెంట్ అంటే ఏమైనా పార్ట్ ఇంజురీ అయితే ఆ బెనిఫిట్స్ అనేవి కూడా వస్తాయి. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్ పేమెంట్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ is like hospitalization payment, in terms of compensation also will come as per the insurance act. Okay. ఇఫ్ ఒకవేళ ఆ పర్సన్ కానీ చనిపోయాడు అనుకోండి, ఆ డిపెండెంట్ ఎవరైతే అతనికి ఎంత పనిచేస్తున్నారో వాళ్ళకి కూడా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది కంప్లీట్ గా గవర్నమెంట్ అండర్ ఫ్యాక్టరీస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్ లో వీళ్ళందరికీ ఉంటాయి. 90% ఆఫ్ ద వేజెస్ ఈస్ పేయబుల్ dependent in a fixed ratio on monthly basis in accordance with the prescribed share అనేది డిపెండ్స్. ఓకే. అతని యొక్క డెసిగ్నేషన్ బట్టి, అతని యొక్క పనిచేసే సర్వీస్ ఆఫ్ ఇయర్స్ బట్టి, ఎన్ని సర్వీస్ ఉందో దాన్ని బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. అండ్ ఎలిజిబుల్ సన్ ఆర్ డాక్టర్ ఈజ్ ఎంటైల్డ్ టు డిపెండెన్స్ బెనిఫిట్స్ అప్ టు ఏజ్ ఆఫ్ 18. ఒకవేళ కొడుకు కానీ కూతురు కానీ ఉంటే వాళ్ళు 18 years వచ్చే వరకు బెనిఫిట్ అనేది వస్తుంది. ఓకే. సో మీరు ఫస్ట్ ఈ స్లైడ్ గుర్తుపెట్టుకుంటారు. ఓకే. సో దీంట్లో ఒక్కొక్కది మీరు ఎక్స్ప్లెయిన్ చేసి రాస్తారు. దీనికన్నా ముందు స్కోప్ అంటే ఏం రాస్తారు, ఏ ఫ్యాక్టరీస్కి ఉంటుందో రాస్తారు. ఓకే. ఎవరు హెడ్ చేస్తారో స్కోప్ ఏ ఫ్యాక్టరీస్కి ఇది వర్తిస్తుంది, ఎంతమంది టీం ఉంటారు, ఓకే, ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఎంత, ఓకే, ఎలా కట్ అవుతుంది, ఇది ఏంటి బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ లో మనం రాస్తాం. ఓకే. సో ఇది ఒక ఐడియా, ఇది మీకు పంపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే. ఇంకోటి మనం నెక్స్ట్ ఏంటో ఇంకోటి ఉంది.
పర్లేదు 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 వినిపించదు వినిపించదు so we have this social accountability public liability ఉంది ఇప్పుడు so we'll see social accountability జస్ట్ ఇట్ ఈస్ అంటే అన్ని చూడక్కర్లేదు దీంట్లో వై సోషల్ వై ఎస్ఏ సోషల్ అకౌంటబిలిటీ 8000 ఈజ్ దేర్ ఓకే who అసలు వాట్ ఈస్ దిస్ వాల్యూ ఓకే విల్ సీ ఇట్ ఓకే యాక్చువల్గా గవర్నమెంట్ షేర్ హోల్డర్స్ ఎవ్రీ వన్ ఆర్ ఇంట్రెస్టెడ్ పార్టీ ఎక్స్పెక్ట్ టు పర్చేస్ ఫ్రమ్ సోషల్ ఎకనామిక్ ఫైన్ సో the social accountability is how much responsible okay a company is towards the social issue towards the social society okay so here we'll see like when the social as a part of social accountability the company or anything will they will try to give confidence that goods or services have been produced and delivered within a socially expected set of values and for example what are the set of values okay so it should be valuable it should be without any defect okay it should not disturb others values so alaga goods and services to be delivered అనేది one of the social accountability value anamata okay so try to demonstrate the commitment in social they will also say మేము సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఎలా హౌ మచ్ వీఆర్ కమిటెడ్ టు దట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మనకి వారి కూడా దే విల్ హ్యావ్ ఏ సోషల్ అకౌంటబిలిటీ పాలసీ ఓకే ఫైన్ సో హియర్ ఇంకో పాయింట్ ఏంటంటే ఎనీ సోషల్ ఎనీ ఆర్గనైజేషన్ ఓకే దే విల్ డెవలప్ అండ్ మెయింటైన్ ద socially acceptable workplace అంటే ఫర్ ఎగ్జాంపుల్ దట్ షుడ్ బి యాక్సెప్టెడ్ బై ఎవ్రీ వన్ ఓకే సోషల్ లైఫ్లో ఏదైతే వాళ్ళకి రిలవెంట్గా లేకపోతే వితౌట్ డీవియేటింగ్ ద సోషల్ రూల్స్ ఉంటాయో సో దే షుడ్ మెయింటైన్ సచ్ కైండ్ ఆఫ్ సోషల్ అకౌంటబుల్ socially acceptable work practices okay so that those areas they can control or influence fine సో ఈ యాక్ట్స్ పరంగా ఈ సోషల్ అకౌంటబిలిటీ బేస్ అయి ఉంటుందండి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యుఎన్ అంటే యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ద చైల్డ్ 11 కన్వెన్షన్స్ ఆఫ్ ఐఎల్ఓ ఆల్రెడీ మనం చూసాం దాంట్లో కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి అవన్నీ రాయక్కలేదు మీరు జస్ట్ ఇది ఏం చెప్తుందో దేని మీద బేస్ అయ్యిందో ఎందుకో మనం మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది ఓకే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది ఎందుకు వాట్ ఈస్ ద పర్పస్ అసలు దీని ఈ సోషల్ అకౌంటబిలిటీ ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఎన్ష్యూర్ ఎథికల్ సోర్సింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే గూడ్స్ అంటే ఒక మొబైల్ ఉందనుకోండి మొబైల్ మీకు వచ్చిన దగ్గర నుంచి దాని సర్వీసెస్ కానీ దాని యొక్క క్వాలిటీ కానీ ఓకే ఎథికల్ సోర్సింగ్ అంటే మోసం చేయకుండా ఏదైనా ప్రోడక్ట్ ఏదైనా కంపెనీ ఏదైనా సర్వీస్ చేస్తున్నప్పుడు ఒక కస్టమర్స్ ఇన్వాల్వ్ అయ్యారంటే వాళ్ళు ఇట్స్ దేర్ సోషల్ అకౌంటబిలిటీ to give service to the customers in a by maintaining ethics without cheating okay improve working conditions globally okay so it can what do you mean by working conditions the social accountability ఉండడం వల్ల okay the working conditions will be improved how sit. So the working conditions can be approved in such a way that when there is a social accountability, one will have good working culture by getting the feedback from the people whom they are serving. Okay, provide universal standard in all businesses and country sectors. So SA social accountability. ఎవరైనా ఏమైనా క్వశ్చన్ అడిగారా ఓకే సో యూనివర్సల్ స్టాండర్డ్స్ అంటే ఒక కంపెనీ ఒక కంట్రీలో పెట్టినప్పుడు ఒక స్టాండర్డ్ లేకపోతే వేరే కంట్రీలో పెట్టినప్పుడు వేరే స్టాండర్డ్ కాకుండా దే విల్ మెయింటైన్ సర్టెన్ స్టాండర్డ్స్ బై డెలివరింగ్ గుడ్ సోర్సెస్ ఆఫ్ గూడ్స్ టు పీపుల్ హూ ఆర్ యూజింగ్ దేర్ ప్రోడక్ట్స్
ఓకే. సోషల్ అకౌంటబిలిటీ అని లేదు. అంటే ఒక పర్సన్స్‌కి మీరు సర్వీస్ అందిస్తున్నారంటే ఎంతవరకు మీరు దానికి న్యాయం చేస్తున్నారు? ఎంతవరకు మీరు రెస్పాన్సిబుల్‌గా ఉంటున్నారు? బాధ్యత వహిస్తున్నారు. ఓకే. సో, సోషల్ ఒక పబ్లిక్ మనం సర్వ్ చేస్తాం కాబట్టి వాళ్ళు సర్వ్ చేసిన ప్రొడక్ట్స్ మీద వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అనేది దిస్ యాక్ట్ సేస్. ఓకే. ఆ? ఓకే. సరే అన్నా, అన్నా భయ్యా ఒకసారి చూడు గిటార్ నేర్చుకుంటారంట మన 10 క్లాసెస్ 1800 10 క్లాసెస్ 1800 ఒకసారి మాట్లాడు థియరీ ఒకసారి కోర్స్ చెప్తారు అతను ఓకే సో వర్క్ ఇన్ ప్యారలల్ విత్ హ్యూమన్ రైట్స్ అండ్ లేబర్ ఆర్గనైజేషన్ వరల్డ్ వైడ్ ఓకే సో హ్యూమన్ రైట్స్ అండ్ లేబర్ ఆర్గనైజేషన్ అంటే ఈ సోషల్ అకౌంటబిలిటీలో ఒక సిస్టమ్ ఉంది ఎందుకంటే పబ్లిక్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి సో హ్యూమన్ రైట్స్ షుడ్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ లేబర్ ఆర్గనైజేషన్ లేబర్ ఐఎల్ఓ కూడా ఏదైతే పాయింట్స్ ఉంటాయో వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ కూడా ఫాలో అవుతూ సోషల్ అకౌంటబిలిటీ అనేది డెవలప్ చేస్తారు ఐ మీన్ సస్టైన్ అవుతారు అనమాట ఏ కంపెనీ అయినా ఓకే ప్రొవైడ్ ఏ బెనిఫిషియల్ ఇన్సెంటివ్ టు విన్ అప్రోచ్ అంటే ఏం లేదు విన్ అంటే సి ఇప్పుడు నేను నా పొజిషన్లో మీరుండి ఆలోచిస్తాం మీ పొజిషన్లో నేనుండి ఆలోచిస్తాం ఓకే అంటే అవతల వాడు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడో కస్టమర్ సర్వీస్ ఇచ్చినప్పుడు సో ఆ టైంలో లైక్ వీల్ గో ఇన్ టు దట్ మోడ్ అండ్ హీ విల్ అండర్స్టాండ్ ద కస్టమర్ అండ్ దెన్ హీ విల్ give the decisions okay beneficial incentive through a win-win approach okay so accountability ఏంటి టు whom they are accountable అంటే చైల్డ్ లేబర్ ఉండకూడదు ఫోర్స్డ్ లేబర్ వీళ్ళందరికీ దే ఆర్ అకౌంటబుల్ ఓకే ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ sir a small sir just I will Please, explain sir. Actually, if Please, you sir. give me, I will explain this because I am the social accountability auditor. Is it okay to you? Okay, please. Yes, sir. Actually, child labor అంటే మీకు ఒక ఇండస్ట్రీలో చైల్డ్ లేబర్ షుడ్ 15 ఇయర్స్ లోపల ఎంప్లాయ్మెంట్ చేసుకోకూడదు ఓకే yes 18 ఇయర్స్ అందుకే 18 ఇయర్స్ స్టాండర్డ్ పెట్టుకున్నారు ఈ సోషల్ అకౌంటబిలిటీ ఇట్ మీన్స్ దట్ మీన్స్ లైక్ నో దీస్ ఆర్ ద 10 క్లాసెస్ ఇన్ విచ్ ఆర్గనైజేషన్ నీడ్ టు ఫాలో లైక్ దే నీడ్ టు ఫాలో చైల్డ్ లేబర్ వాట్ ఈస్ ఫోర్స్డ్ లేబర్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక దాని ఏమంటారంటే మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోవడం కానీ లేదు అంటే బాండ్ రాయించుకుంటే ఈ వర్కర్ కెనాట్ గో అవుట్ ఎక్సెప్ట్ హీఈస్ వర్కింగ్ దట్స్ కాల్డ్ ఫోర్స్డ్ లేబర్ health and safety means provide provision of all the health and safety requirements for the organization so that work will be smooth and effectively. Freedom of association means worker can form a union and they can discuss with the management about their protection of human rights at the workplace. Discrimination means there won't be any discrimination with respect to race and religion. అంటే ఏంటి ఇప్పుడు ఒక క్యాస్ట్ ఈక్వాలిటీ ఇంకో క్యాస్ట్ ఉంది ఈ క్యాస్ట్ ఫెయిలింగ్ అవేమి రాకుండా అనమాట ఓకే నెక్స్ట్ డిసిప్లినరీ ప్రాక్టీస్ వాట్ ఈస్ డిసిప్లినరీ ప్రాక్టీసెస్ హౌ అంటే ఏంటి ఇప్పుడు ఒక వర్క్ 8 hours వర్క్ చేస్తారు 10 గంటలు వర్క్ చేస్తే తర్వాత నీకు జీతం ఇస్తాము లేదు అంటేనేమో జీతం కట్ చేస్తాము ఇలా ఇది అనమాట అంటే టైమ్లీ అవుట్ అండ్ టైమ్లీ ఇన్ అండ్ వర్కింగ్ అవర్స్ ఏంటి working hours and 12 hours is OT in a week means overall in a quarter OT should not be cross more than 8 hours. సో అది ఉందా లేదా ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఆర్గనైజేషన్ లో వర్కింగ్ కల్చర్ బాగుండి విన్ టు విన్ అప్రోచ్ అవుతుంది సార్ క్లియర్ సార్ అంటే ఎథికల్ సోర్సింగ్ అని మీరు చెప్పారు చూసారా ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఇవన్నీ మెయింటైన్ చేస్తున్నప్పుడు కస్టమర్ ఇస్తాడన్నమాట ఆర్డర్ ఓకే sorry sir I am fine, no problem, it's very good so thanks. Very good, nicely explained. Fine, just see you write down your number. I'm not, just a minute sir, you write down your number. Okay, I shall call you back. Okay, you tell him what you want to prepare first. You tell him what you exactly want to learn. Fine, so I'm thank you for clear explanation. As sir told,
it is very No, much. actually, Okay. sir, sorry to interrupt you. Since I am a Yeah, SAP, please tell me. I am SAP Good, good. consultant, just I want to give answer. Okay. That's good. That's good. That's good. This is the first class you're listening, sir, or have you been to No, the sir, classes I'm before? listening, sir. I'm listening. Regular, I'm Okay, listening. that's fine, sir. That's fine. That's fine. So thanks, sir. Thank you for your brief explanation. Fine, with all the respect. So management system. Finally, the management system is. It's like it's an organizational chart. Okay, how the system from head to the work level, how the management is accountable. Okay, fine. So each and everything they explained here. Okay. So we'll move to the next Public Liability Insurance Act. So we'll have this screen. So we have this public liability insurance. Okay. So see, first thing is uh, you have to understand how this is applicable. Okay. So how this public liability insurance act, see, it is most of like insurance act only. So how the public who how this public who is affected, okay, or how they are liable to get insurance, okay, will be discussed in this act. Okay. So see, so liability of owner to take out insurance policies. Okay, every owner shall take out before he starts handling any hazardous substances or more insurance policies providing for the contractors of insurance. Fine. First thing is, he is saying that if a person is starting up the factory or if he is handling the hazardous substances, the insurance policies should be provided. Okay. And it should be uh, insured in such a way that, okay, the liability should be given again is the subsection 1 of section 3. Subsection 1 of section 3 is this one. Okay. So where depth of injury of any person or damage on any property has a result from accidents shall be liable to get the relief as specified in the schedule, such as death or injury. Okay, this is almost irrelevant with the Employees State Insurance Act. But here we the change is it always concentrate on how the public is liable. ఓకే. ఎంతవరకు పబ్లిక్‌కి ఈ ఈ ఇన్సూరెన్స్ అప్లై అవుతది. ఎప్పుడెప్పుడు అప్లై అవుతది? ఓకే. ఎప్పుడంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఓకే. లేదా డెత్ అయినప్పుడు, ఓకే. సో, ఎప్పుడు అప్లికబుల్ అవ్వదు? ఎప్పుడైతే అతను ఎస్ఓపీస్ ఫాలో అవ్వలేనప్పుడు, సో, అప్పుడు లయబుల్ అది లేకపోతే ఇంటెన్షనల్‌గా చేసినప్పుడు కానీ, ఇఫ్ హి రిమూవ్స్ ద గార్డ్ బై హిమ్సెల్ఫ్, అప్పుడు ఇవన్నీ అప్లికబుల్ అవ్వవు. ఓకే. సో, లయబిలిటీ ఆఫ్ ఓనర్ టు టేక్. సో, వెన్ దట్ ఓనర్ ఈస్ లయబుల్, the owner is liable to take out the insurance policy when he is starting the hazardous process, when the contractors are working under him, he there also should have this insurance done. Okay, so that to bear any uh, financial crisis or financial amount when some people are into it. Okay. People are met with accident. Okay. So here every owner shall get the insurance policy referred to the subsection 1. 1 అంటే ఏంటి? మళ్ళీ దీంట్లోనే 1 అంటున్నాడు. ఓకే, ఫైన్. సో ఎవ్రీ ఓనర్ షల్ టేక్ బిఫోర్ స్టార్టింగ్. ఓకే. సో ఇదే చెప్తాను మళ్ళీ ఇక్కడ. ఎవ్రీ ఓనర్ షల్ గెట్ ద ఇన్సూరెన్స్ పాలసీ రిఫర్ టు ద సబ్సెక్షన్ 1 రెన్యూడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఓకే. ఎప్పుడైతే చేశానంటే ఇట్ షుడ్ బి రెన్యూడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ బిఫోర్ ఎక్స్పైరీ పీరియడ్. ఎందుకంటే ఇఫ్ దిస్ పాలసీస్ గెట్స్ ఎక్స్పైర్డ్, ఓకే, it is very dangerous that if a person is injured at the last day of insurance or last day of policy, it will be a big headache to the company. Okay.
No insurance policy is taken out by an owner shall be amount of less than amount of paid up capital of undertaking handling of others. Fine. So he's saying that ఇంకో పాయింట్ ఏం చెప్తున్నాడు, నో ఇన్సూరెన్స్ పాలసీ క్యాపిటల్ ఉంటుంది కదా, అంటే ఎంత పెట్టారో దానికన్నా ఎక్కువ పాలసీ ఎవరు తీసుకోకూడదు. ఓకే, undertaking honor and more than the amount not exceeding 50 crores rupees may be prescribed. Okay, so this is the thing what he is saying. సో పెయిడ్ అప్ క్యాపిటల్ అవన్నీ ఏంటో ఇక్కడ డెఫినేషన్ ఇస్తున్నాడు. ఓకే, సో ఓకే జస్ట్ ఎ మినిట్. ఇక్కడ ఫైన్, మనం ఒకసారి ఇండెక్స్ చూద్దాం. ఇండెక్స్ ఇక్కడ లేదు కదా. ఫైన్. సో వెరిఫికేషన్ ఆఫ్ పబ్లికేషన్స్ ఆఫ్ బై యాక్సిడెంట్ బై కలెక్టర్. ఓకే, ఒకవేళ ఏమైనా యాక్సిడెంట్స్ ఏమైనా అంటే వెరిఫికేషన్ పబ్లికేషన్ అంటే ఇఫ్ ఇన్ యాక్సిడెంట్స్ హ్యాపెన్, ఓకే, కలెక్టర్ అనేవాడు దాన్ని వెరిఫై చేయాలి. ఎలా వెరిఫై చేయాలనేది దీంట్లో ఉంటుంది. వాట్ ఆర్ ద స్టెప్స్ టు బి ఫాలోడ్ అని, అంటే యాక్సిడెంట్ రిపోర్ట్ ప్రిపరేషన్, అప్లికేషన్ ఆఫ్ ద క్లైమ్. ఓకే, తర్వాత ఇఫ్ ద క్లైమ్ హ్యాస్ టు బి అప్లైడ్. ఓకే, సో వాట్ ఆర్ ద స్టెప్స్ టు బి ఫాలోడ్ అని దీంట్లో ఉంటుంది. ఓకే, ఏ సస్టైన్ పర్సన్ ఎలాగయ్యింది, ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఎవరు, ఓకే, డెత్ రిజల్ట్ అయిందా, లేకపోతే లీగల్ వాట్ హ్యాస్ రిజల్టెడ్, ఓకే, duly authorized person or owner of such property. So he has to see all the, he has to collect all the applications from the person for claiming. Okay, so if any award of the relief ante, if anything రిలీఫ్ అంటే ఇప్పుడు అతను ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి వాట్ ఆర్ ద హౌ వాట్ ఆర్ ద ప్రాస్పెక్ట్స్ టు బి ఫాలోడ్ అని దీంట్లో చెప్తాడు. ఓకే, సో అందరు ఏ సెక్షన్, సి వెన్ ద ఇన్సూరెన్స్ హూ ఇస్ రిక్వైర్డ్ టు పే ఎనీ అమౌంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సచ్ అవార్డ్. ఓకే, ఎక్స్టెండెడ్ స్పెసిఫిక్ సబ్సెక్షన్ 2B, మళ్ళీ 2B చదవాలి. హియర్ 2B ఇస్ హియర్ 2, ఇది 2. Okay, oh just a minute. Here 2B, the liability of the insurance under one insurance policy shall not exceed the amount of specific in terms of contracted insurance. Okay, so ఏదైతే ఇన్సూరెన్స్ చేస్తారో దట్ లయబిలిటీ ఆఫ్ దట్ ఇన్సూరర్ అండర్ వన్ ఇన్సూరెన్స్ పాలసీ. ఓకే, ఆల్రెడీ కాంట్రాక్ట్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ ఉంటుంది. నార్మల్గా ఎవరైనా కాంట్రాక్టర్ ఎవరైనా ఏదైనా కోర్ట్ ఏదైనా కంపెనీకి ఎంటర్ అవుతున్నారంటే విత్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఆల్ ద కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అలాంగ్ విత్ ద అగ్రిమెంట్ అనేది వాళ్ళు సబ్మిట్ చేస్తారనమాట. ఆ అగ్రిమెంట్లో కాంట్రాక్ట్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ డీటెయిల్స్. ఓకే, సో అన్నీ ఉంటాయి. సో ఎలాగ కాంట్రాక్ట్ లయబుల్, హౌ హీస్ కమిటెడ్ టు ఎంప్లాయర్స్ సేఫ్టీ ఆర్ ఎంప్లాయీస్ while clearing insurances by developing the policies, how much insurance is been taken, ఎంత ఎప్పుడు రెన్యూల్ అయ్యిందో అవన్నీ వాడి కాంట్రాక్ట్ అగ్రిమెంట్లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ద రిలీఫ్ లయబుల్ ఆ యొక్క ఏదైతే స్టేట్మెంట్ ఇస్తాడో, ఓకే, సో అది ఎంతవరకు వాడు ఫుల్ఫిల్ చేయగలడు. ఓకే, అవన్నీ దేని బేసిస్ మీద ఉంటాయి. సో కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్లో వన్ ఆఫ్ ద పాయింట్ ఈస్ హీ షుడ్ నాట్ ఎక్సీడ్ ద అమౌంట్ స్పెసిఫైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇన్సూరెన్స్. ఓకే, క్లెయిమ్ చేసేటప్పుడు. ఓకే, సో we have this fine. సో ఒకవేళ ఏమైనా మనం క్లెయిమ్ చేయాలంటే దేర్ ఆర్ ప్రొవిజన్స్ యాజ్ టు రైట్ టు క్లెయిమ్ ద కంపన్సేషన్ ఫర్ డెత్. సో యాక్సిడెంట్స్కి డెత్కి డిఫరెంట్ జస్ట్ ఎ మినిట్, నా దగ్గర ఇంకొక డాక్యుమెంట్ ఉండేది. ఇదంతా యాక్ట్ అంతా దీంట్లోనే ఉంది. ఇది కాకుండా షార్ట్ డాక్యుమెంట్ ఉండేది, నేను చూస్తాను ఒక్క నిమిషం. కంప్లీట్ యాక్ట్ ఉంది దాంట్లో. (1991) యాక్ట్ అని ఒకటి ఉంటుంది. స్టాండర్డ్ డాక్యుమెంట్ ఒకసారి చూద్దాం. సో ఇది ఒక్కసారి బ్రీఫ్ ఇస్తాను జస్ట్. ఫైన్.
సో దీంట్లో మీ ఈ ఈ 23 సెక్షన్స్ మీరు అంటే ఒక ఐడియా ఉండాలి. ఓకే. ఫస్ట్ థింగ్ షార్ట్ టైటిల్ అంటే వాట్ ఈస్ దిస్ స్కోప్, లయబిలిటీ టు గివ్ రిలీఫ్ అండ్ సర్టెన్ కేసెస్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ నో ఫాల్ట్. ఎంతవరకు అంటే ఒకవేళ ఏ తప్పు లేకపోయినా లేక ఆన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నో ఫాల్ట్, ఏ తప్పు లేనప్పుడు అలాంటి యాక్సిడెంట్ జరిగితే ఎంతవరకు లయబిలిటీ రిలీఫ్ అనేది ఇవ్వాలి ఉంటుంది. డ్యూటీ ఆఫ్ ఓనర్ టు టేక్ అవుట్ ఇన్సూరెన్స్ పాలసీస్. ఓనర్ అంటే ఎవరు? ఓనర్ మీన్స్ ద పర్సన్ హూ ఈస్ having the company and under who the contractors are working. Okay. Verification and publication of accidents by collector. ఇది ఆల్రెడీ చూసాం కదా. సో ఒకవేళ ఏవైనా యాక్సిడెంట్స్ కానీ అయినాయి అంటే ఒక ప్రొసీజర్, వాట్ ఆర్ ద థింగ్స్ టు బి వెరిఫైడ్ అండ్ పబ్లికేషన్స్ ఆర్ డన్, యాక్సిడెంట్స్ ఆర్ డన్ బై కలెక్టర్. ఓకే. అప్లికేషన్స్ ఆఫ్ క్లెయిమ్ ఫర్ రిలీఫ్. అప్లికేషన్స్, క్లెయిమ్ అప్లికేషన్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే అప్లికేషన్ పెడతారు. ఓకే. ఇంజరీ, నేచర్ ఆఫ్ ద ఇన్సిడెంట్, నేచర్ ఆఫ్ ద వర్క్, పర్సన్స్ ఏజ్, డేట్, మ్యానుఫ్యాక్చర్. ఓకే. అవార్డ్ ఆఫ్ రిలీఫ్. సో మనకి రిలీఫ్ ప్రొవైడ్ చేసిన దానికి మనం ఏంటేంటి మనం వస్తాయి అంటే మనకి ఏంటి వస్తాయి, రిలీఫ్ ఫండ్ మనకి వచ్చిన క్లెయిమ్ చేసిన తర్వాత దాని నుంచి మనకి ఏంటంటే వస్తాయి అనేది అవార్డ్ ఆఫ్ లో వాడు చెప్తాడు. ఓకే. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ రిలీఫ్ ఫండ్. ఎన్వైరన్మెంటల్ రిలీఫ్ ఫండ్ అంటే టు అవాయిడ్ డిస్ట్రాయింగ్ environment. Okay. So the environment relief fund is established. So if the environmental relief fund is established, so what happens, it will give the enhance in environment, not only the outside environment, the worker environment also will be coming into picture here. Okay. Provision of other rights to claim compensation for death. Okay. సో జనరల్ డెఫినిషన్స్, ఓకే, బేసిక్ కాన్సెప్ట్స్ మీరు అర్థం చేసుకోండి. ఓకే. సో ఇది ఒకసారి ఈ డాక్యుమెంట్ పంపిస్తాను. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఒకసారి చదవండి. ఓకే. ఇది షార్ట్ పీపీటీస్ ఉంటాయి నా దగ్గర, నేను చూసి నేను అది మీకు షేర్ చేస్తాను. ఓకే. కానీ ఓవరాల్గా ఒకసారి ఈ డాక్యుమెంటేషన్ వేగా ఇది ఎలా డివైడ్ అయ్యిందో మీరు ఒకసారి చదవండి. ఓకే. So for example, provisions to other right to claim compensation for death అని అనుకోండి. So we have this provisions as to other right to claim compensation. ఒక డెత్కి, ఒక చనిపోయిన ఒక ఎవరైతే చనిపోయినప్పుడు వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ టు క్లెయిమ్ అంటే డెత్ కంపెన్సేషన్ ఎలా క్లెయిమ్ చేస్తారంటే ద డిఫరెంట్ వేస్. ఫస్ట్ థింగ్, డెత్ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు, ప్రిపేర్ చేసిన తర్వాత ఫైండింగ్స్ చేస్తారు, రికమెండేషన్ చేసినప్పుడు యాజ్ పర్ దిస్ క్లాజ్ ఒకవేళ డెత్ నిజంగా పొరపాటుగా యాక్సిడెంట్ వల్లే జరిగింది అంటే దే విల్ ప్రొవైడ్ ద కంపెన్సేషన్స్. ఓకే. పవర్ టు కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్. పవర్ టు కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే అండి, ద చీఫ్ ఇన్స్పెక్టర్ ఆర్ ద పర్సన్ హూ ఈస్ డూయింగ్ ద ఇన్వెస్టిగేషన్ కెన్ కాల్ అండ్ కెన్ ఆస్క్ ఎనీ ఇన్ఫర్మేషన్ టు ద company where the incident has happened. Power of entry and inspection. ఓకే. పవర్ ఆఫ్ ఎంట్రీ అండ్ ఇన్స్పెక్షన్ అంటే వారికి ఎంటర్ అవ్వడానికి ఏ ప్లేస్లోనైనా తిరిగి ఇన్స్పెక్ట్ చేయడానికి అథారిటీస్ ఉంటాయి. ఓకే. పవర్ ఆఫ్ సర్చ్ అండ్ సీజర్. ఒకవేళ ఇఫ్ హీ ఫీల్స్ దట్ ద ఎన్వైరన్మెంట్ ఆర్ ద వర్క్ ప్లేస్ ఈజ్ నాట్ ఫేర్, ఓకే, he can seize that workplace. Power to give directions. ఏమి మోడిఫికేషన్స్ కానీ ఏమైనా జరిగితే అవ్వాలి అనుకుంటే డైరెక్షన్స్ అనేవి ఇవ్వచ్చు. ఓకే. ఇవన్నీ దేంట్లో సెక్షన్స్ అండి, పబ్లిక్ లయబిలిటీ యాక్ట్. ఓకే. సో ఇవన్నీ పిక్చర్లోకి వస్తాయి. ఓకే. పవర్ టు మేక్ అప్లికేషన్ టు కోర్ట్స్ ఆఫ్ రిస్ట్రైనింగ్ ఓనర్ ఫ్రమ్ హ్యాండ్లింగ్ హజార్డస్ అంటే ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డీవియేషన్స్ ఉంటే ఆర్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వట్లేదు, లేకపోతే తగిన సేఫ్టీ మెజర్స్ లేవు, సో వన్ కెన్ హ్యావ్ ఏ పవర్ టు మేక్ అప్లికేషన్ టు కోర్ట్ ఫర్ రిస్ట్రైనింగ్ ఓనర్ ఫ్రమ్ హ్యాండ్లింగ్. ఒకవేళ చుట్టుపక్కల వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకోండి, దే కెన్ హ్యావ్ ఎన్ అపీల్ టు ద కోర్ట్ దట్ అవర్